ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతూ ఉంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో అయితే మంగళవారం అర్ధరాత్రి నుంచి అయితే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. మరి దీంతో బస్ డిపోలో అయితే ఆర్టీసీ బస్సులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. డిపోల వద్ద కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి నగరం నుంచి తెలంగాణలోని పలు జిల్లాలకైతే వెళ్లే బస్సులు మంగళవారం అర్ధరాత్రి నుంచే బంద్ కానున్నట్లుగా కూడా తెలియజేశారు. మరి సమ్మెతో జిల్లాలకు వెళ్లే ప్రయాణికులైతే బస్టాండులకు రాకుండా అయితే ప్రత్యామ్నాయ మార్గాల్లో కూడా ఇక గమ్యస్థానాలకు చేరుకునే విధంగా అయితే అనేక రకాలైనటువంటి వెసులుబాటులు కల్పించడానికి అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు. మరి ఏదైతే రైల్వే స్టేషన్లు ఇక ఇతర ప్రాంతాలకు బస్సుల్లో వెళ్ళే ఏదైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళైతే ఆర్టీసీ బంద్తో అయితే గంట 2 గంటల ముందే ఇక గమ్యస్థానాలకు చేరుకునేలా అయితే ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కూడా పేర్కొన్నారు. ఎస్, మరి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆర్టీసీ కార్మికుల యొక్క సమ్మె అయితే కొనసాగుతూ ఉంది. ప్రభుత్వంతో కూడా ఇప్పటికే చర్చలో విఫలం కావడంతో అయితే ఇక మంగళవారం అర్ధరాత్రి నుంచి అయితే ఆర్టీసీ కార్మికులంతా కూడా సమ్మెకు దిగారు. మరి దీంతో బస్ డిపోల్లో అయితే ఆర్టీసీ బస్సులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. డిపోల వద్ద కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు కొనసాగుతూనే ఉంది. ఓవైపు మరి ఇక నగరం నుంచి తెలంగాణలోని పలు జిల్లాలకు వెళ్లే బస్సులు కూడా మంగళవారం అర్ధరాత్రి నుంచి బంద్ కానున్నాయని చెప్పేసి కూడా తెలియజేశారు. ఇప్పటికే మరి సమ్మెతో జిల్లాలకు వెళ్లే ప్రయాణికులైతే బస్టాండ్లకు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్య స్థానాలను చేరుకునే విధంగా అయితే అవకాశాలు చూసుకోవాలని చెప్పేసి అధికారులు కూడా సూచించారు. మరి రైల్వే స్టేషన్లు ఇతర ప్రాంతాలకు బస్సుల్లో వెళ్లే ప్రయాణికులు కూడా ఆర్టీసీ బంద్తో అయితే గంట 2 గంటల ముందుగానే గమ్యస్థానాలకు చేరుకోవాలనే ప్లాన్ను కూడా ప్రభుత్వం అయితే తెలియజేసింది. మరి ఇక దీనిపైన మరింత సమాచారం అందజేయడానికి అయితే ప్రస్తుతం మా పొలిటెంట్ ప్రతినిధి ప్రభాకర్ ఫోన్ ఇన్లో ఉన్నారు. ప్రభాకర్, హైదరాబాద్లో ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ ఎలా ఉంది, ఇంకా లైవ్ అప్డేట్స్ ఏంటి? రాధాకృష్ణ, ఇవాళ తెల్లవారి నుంచి కూడా ప్రయాణికులు కొంత గందరగోళంకి గురవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే అర్ధరాత్రి 12 గంటల నుంచే ఈ బస్సులు అనేటివి క్లోజ్ చేయడం, బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. జేఏసీ నాయకులకు సంబంధించి వారందరూ కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యం కనిపించింది. అయితే ఇటు ప్రభుత్వంతోనే చర్చలు జరిపినప్పటికీ ఆ చర్చలు విఫలమైపోయాయి. ఇక్కడ అధికారులు ఎవరైతే చర్చలకు వచ్చినటువంటి కమిటీ అధికారులు ఉన్నారో వారు జేఏసీ నాయకులు పెట్టినటువంటి దాదాపు 32 డిమాండ్లకు సంబంధించి కూడా స్పష్టంగా దాని మీద స్పందించలేకపోయారు. దానికోసం 4 వారాల గడువు అవసరం అంటూ కూడా ఇటు మరి కమిటీకి సంబంధించినటువంటి అధికారులు చెప్పారు. అయితే దీనికి ఖచ్చితంగా మీ సమ్మెకి వెళ్ళి తీరుతాం, ఇంకెన్ని రోజులు సమయం తీసుకుంటారు. దాదాపు 2.5 ఏళ్ళుగా వస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక. వారు మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. 32 డిమాండ్లకు సంబంధించి ఆర్టీసీ ఎంప్లాయీస్కి అమలు చేసి తీర్తామంటూ రేవంత్ రెడ్డి కూడా మేము ధర్నాలు చేసినప్పుడు మా టెంట్లకి ఎందుకు వచ్చి హామీలు ఇచ్చాడు, గుండెల్లో పెట్టి చూసుకుంటా అన్నారు. కానీ ఇప్పటివరకు కూడా మా పట్ల ఎట్లాంటి సానుకూల స్పందన లేకపోవడం చాలా బాధాకరం అంటూ కూడా ఇటు ఆర్టీసీ జేఏసీ నాయకులు వారు స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం బస్సులన్నీ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి, బంద్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే డిపోలు ఉంటాయో డిపోల వద్ద ఆర్టీసీ జేఏసీ నాయకులు, ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా బైఠాయించారు, ధర్నా చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలా, లేకపోతే సమ్మె నిరవధిక సమ్మె అంటే ఎన్ని రోజులైనా సమ్మెకి వెళ్తాము, ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇది ఒక గుణపాఠం కావాలి. గతంలో తెలంగాణ ఉద్యమంలో మా ఆర్టీసీ జేఏసీ కావచ్చు, ఆర్టీసీ ఉద్యోగులు ఏ విధంగా పోరాటం చేస్తారో అదే తరహా ఉద్యమం ఇప్పుడు ఉండబోతుంది అంటూ ప్రభుత్వానికి కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఇటు ఏదైతే ఆర్టీసీ జేఏసీలకు సంబంధించి ముఖ్య ప్రభుత్వంలో విలీనం చేసే అంశం సంబంధించి ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం, దీని మీద కూడా తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రజలకు ఇబ్బంది కలిగినా కూడా ప్రజలకు కూడా వారు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మాకు సహకరించండి, మేము బస్సులు బంద్ చేస్తూ ఉన్నాము, సమ్మె చేస్తూ ఉన్నాము అంటూ కూడా ప్రజల్లోకి వెళ్ళి కూడా వారు చెప్తా ఉన్నారు. వారు కష్టాలని చెప్పుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేకపోయింది అంటూ కూడా అటు ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ డ్రైవర్లు కావచ్చు, ఆర్టీసీ ఉద్యోగులు కావచ్చు, జేఏసీ నాయకులు కావచ్చు. సో
ఎటు చూసినా కూడా బస్సులు మాత్రం దాదాపు వారం 10 రోజులైనా నెలలైనా కూడా ఖచ్చితంగా ఈ సమ్మె కొనసాగుతుంది అంటూ కూడా ఇటు వీళ్ళు మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇటు ప్రభుత్వం నుంచి కూడా కొన్ని ప్రైవేటు వెహికల్స్ ని అలౌట్ చేస్తా ఉన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకూడదు ఎక్కడ కూడా అంటూ కూడా ఇటు ప్రైవేట్ కు సంబంధించినటువంటి యాజమాన్యాలతోని ఈ బస్సెస్ అద్దెకు తీసుకొని నడిపిస్తున్నారంటూ కూడా కొన్ని వార్తలు వస్తా ఉన్న నాయకులు కూడా చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఇదిలా ఉంటే ఇటుగా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే జిల్లాలకు వెళ్ళే ప్రయాణికులు కావచ్చు, లోకల్లో ఆఫీసులకు కావచ్చు, లేకపోతే స్కూళ్ళకు కాలేజీలకు వెళ్ళేటటువంటి బస్సు సదుపాయంతో వెళ్ళేటటువంటి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. వారందరూ కూడా ఏదైతే బస్ స్టాప్ లో వద్ద పడిగాపులు కాస్తా ఉన్నారు, కానీ బస్సెస్ రాకపోవడంతో ఇబ్బంది పడతా ఉన్నారు. ఇది చాలా మందికి ఇవాళ బస్సులు అనేటివి నడవవు, ఇవాళ బస్ బంద్ ఉందని కూడా ఎవరికి తెలియదు, చాలా తక్కువ మందికి తెలుసు. సో తెలిసిన వాళ్ళు ముందుగానే వేరే వెహికల్ సదుపాయాలతో వెళ్తున్నారు, కానీ తెలియని వారు వచ్చి ఇక్కడ బస్ స్టాండ్స్ వద్ద నిలబడి వారు బస్సుల కోసం దాదాపు 1 గంట నుంచి 2 గంటల వరకు కూడా వెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ముఖ్యంగా ఇటు జిల్లాలకు వెళ్ళే వారికి అయితే ఖచ్చితంగా ఇటు ప్రభుత్వం నుంచి కొంత సూచనలు జారీ చేశారు. ఇటు ఏదైతే రైల్వే స్టేషన్ సంబంధించి కావచ్చు, ఆ ప్రాంతంలో వినియోగించుకోవాలి, రైల్వే సేవలు వినియోగించుకొని వెళ్ళాల్సిందిగా కొంత సూచనలు కూడా చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో బస్సులే ప్రధానంగా వెళ్ళేటటువంటి ప్రాంతంలో కూడా కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ కూడా మరి వెళ్తున్న సందర్భం కనిపిస్తుంది. ప్రైవేట్ ట్రావెల్స్ కూడా పెట్టినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ ప్రైవేట్ ట్రావెల్స్తో చాలా ఎక్కువ ధర తీసుకుంటారు, ఎక్కువ అంటే టికెట్లు పెంపు రేట్లు అదనంగా పెంచుతారు. కాబట్టి కొంత ప్రజల్లో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ ఉంటే తప్ప బయటికి వెళ్ళిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వారు కొంతమంది వెనుదిరిగి కూడా వెళ్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి నిరవధిక సమ్మె కొనసాగుతుంది అంటే కొంత ఆందోళనకి గురి చేసే పరిస్థితి అనుకోవచ్చు. ఇటు ప్రజలకు కావచ్చు, అటు వాహనదారులకు కావచ్చు, ఇటు కూడా. ప్రభాకర్, మరి అంటే ఇప్పటికే వాహనదారులకు చాలా ఇబ్బందులు అవుతూ ఉన్న వైనం కనిపిస్తుందని మీరు కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి అంటే ఇప్పుడు ప్రస్తుతము ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది, అంటే ఒక ఆర్టీసీ లేదు కదా, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉంటారు, వాళ్ళందరూ కూడా బస్ పైన డిపెండ్ అయ్యి వెళ్ళే వాళ్ళు ఉంటారు. మరి ఇలాంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇక అదేవిధంగా కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఇంకా ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, వీళ్ళంతా బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. మరి వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళు ఏమంటున్నారు? అసలు పబ్లిక్ టాక్ ఏంటి ముందుగా? పబ్లిక్ నుంచి మాత్రం ఏదైతే ఇప్పుడు బస్సులు బంద్ కావడంతో ప్రత్యామ్నాయంగా ఇటు ఆటోలు కావచ్చు, అదేవిధంగా కొన్ని ప్రైవేటు వాహనాలతో వెళ్తున్నారు. కానీ వెళ్తున్నా కూడా వాళ్ళు అదనపు ఛార్జీలు అడగడంతో కొంత బెంబేలు ఎత్తిపోతున్నారు. ఇటు చాలా దూరం వెళ్ళాల్సిన వారు ఇటు ఆఫీసులకు ముందుగానే చెప్పుకొని పరిస్థితులు ఇలా ఉన్నాయంటూ కూడా రిక్వెస్ట్ చేసుకొని కొంతమంది సిఎల్లో కానీ అంటే క్యాజువల్ లీవ్స్ కానీ అట్లాంటి ఇవాళ ఒక్కరోజు మాత్రం తీసుకున్న ప్రయత్నం కనిపిస్తూ ఉంది. కొంతమందితో మనం మాట్లాడించే ప్రయత్నం కూడా చేశాము, వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆఫీసులకు ఎలా వెళ్ళాలి, మేము బస్సులో ప్రయాణించే ప్రయాణికులము, మాకు బండ్లు కూడా లేవు చేతిలో. సో బండ్లు ఉన్న వాళ్ళు బండ్లు వేసుకొని వెళ్తారు, కానీ మా పరిస్థితులు ఏంటి అంటూ కూడా వారు ఆవేదన కూడా చూపిస్తూ ఉన్నారు. ఇటు ప్రభుత్వానికి కూడా అపీల్ చేస్తూ ఉన్నారు, తొందరగా ఈ ఇష్యూని సార్ట్అవుట్ చేయాలి. చాలామంది ప్రయాణికులు ఉంటారు, ఇబ్బంది పడతారు. సో వాళ్ళ ఖచ్చితంగా ప్రభుత్వం మీద మాకు సానుకూలంగా స్పందిస్తుందని నమ్మకం ఉందంటూ కూడా ఇటు ప్రజలు కూడా కొంత ప్రభుత్వాన్ని కూడా అపీల్ చేస్తూ ఉన్నారు. సో చాలా రోజుల నుంచి కూడా ఏదైతే ఈ సమ్మెకి సంబంధించి కూడా అవుతుంది అన్నప్పుడు ముందస్తు చర్యలు తీసుకోవాలి కదా అంటూ కూడా ప్రభుత్వం మీద కూడా కొంత ఫైర్ అవుతా ఉన్నారు. ఏదైతే వారు చెప్తున్నటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేసే దిశగా మరి ముందుకెళ్ళాలి ప్రభుత్వం. ఇట్లా ప్రజల్ని ఇబ్బంది పెట్టుకొని ఇట్లా ప్రజల్ని రోడ్ల మీద తీసుకొచ్చి ఇంత సతమతమవుతా ఉంటే ప్రభుత్వం ఎందుకు స్పందించదు? వాళ్ళు అడిగే డిమాండ్లు మేనిఫెస్టో కూడా పెట్టారని చెప్తున్నారు కదా జేఏసీ నాయకులు. అట్లాంటి మేనిఫెస్టో పెట్టిన హామీలు ఎందుకు అమలు చేయరంటూ కూడా ప్రజల నుంచి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఇటు ఆర్టీసీ ఉద్యోగులు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఇటు వారు ఇబ్బంది పడుతున్నా కూడా ఫస్ట్ వారి డిమాండ్లు అమలు చేయాలంటూ కూడా ఇటు ప్రజలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పేద మధ్య తరగతి
ప్రజలే ఇవాళ ఈ ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తూ ఉంటారు. అట్లా చిన్న చిన్న ఉద్యోగం చేసుకునే వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగుల్లో పనిచేసే వాళ్ళు, వీరందరికీ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది ఈ బస్సులు క్లోజ్ కావడం అనేది, బస్సులు బంద్ కావడం అనేది. సో వీరందరూ కూడా కొంత సతమతం అవుతా ఉన్నారు. కొంత కొంతమంది ఏదైతే ఈ ర్యాపిడో ఇందులో కూడా బుక్ చేసుకుని వెళ్తా ఉన్నారు, కానీ ర్యాపిడో అవి కూడా ఎక్కువ రేట్లు పెంచుతున్నారని అది కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు. సో రెగ్యులర్ కంటే ఇవాళ బస్సులు ఉండడంతో ఎక్కువ ఆ, అదనపుగా ఛార్జీలు పే చేస్తేనే రైడ్లు అనేటివి యాక్సెప్ట్ చేస్తున్నారంటూ కూడా ఇటు ఇది కూడా కొంత ఇబ్బందికి గురవుతున్నాం అంటూ కూడా ఇటు ర్యాపిడో ద్వారా వెళ్ళేటటువంటి ప్రయాణికులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటు ఇటు ఆటోలకు వెళ్ళేవారు కూడా కొంత అదనపు ఛార్జీలు ఇక్కడ కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇటు బస్సులు బంద్ కావడంతో కొంచెం వీరికి కూడా డిమాండ్ పెరిగింది ఆటోలకి. సో ఇలా సామాన్య ప్రజలు ఎలా బతకాలి, ఇవాళ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు చాలామంది, ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో చాలామంది పొట్టకూటు కోసం అని వస్తూ ఉంటారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు, లేబర్ పని చేసుకునే వాళ్ళు, వెహికల్స్ ఉండవు వాళ్ళ దగ్గర, వారు బస్సులే ప్రధానంగా వారి ప్రయాణం ఉంటుంది. అట్లాంటి బస్సులు క్లోజ్ చేస్తే వాళ్ళ వీటన్ని కుటుంబాలకి, వాళ్ళ ఆర్టీసీ ఉద్యోగులకు ఒక్కరికే కాదు, ఈ కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వం దీంట్లో తొందరగా నిర్ణయం తీసుకోవాలంటున్నారు. ఇంకోవైపు గ్యాసులు దొరకక, వాళ్ళ వంట గ్యాస్ దొరకక కూడా ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం. ఇటు బస్సులు కూడా మంది అయితే సామాన్య ప్రజలు బ్రతకలేని పరిస్థితి ఉంటుంది, వాళ్ళ పరిస్థితి విషమంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలంటూ కూడా ఇటు ప్రజలు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది రాధాకృష్ణ. సో మరి అంటే ఏదైతే 32 డిమాండ్లు ఉన్నాయో, వీళ్ళు ఎవరు ఆర్టీసీ కార్మికులు అయితే 32 డిమాండ్లను అయితే ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లారు. కానీ ప్రభుత్వము ఆ 32 డిమాండ్లను కూడా తీర్చే కోణంలో అయితే కనిపించట్లేదు అన్న విషయం కూడా వెలుగులోకి వస్తుంది. మరి అంటే 32 డిమాండ్లు వీళ్ళు తీర్చలేనప్పుడు ప్రధానంగా ఈ ఆర్టీసీ కార్మికులు మాకు గివి కావాలి అంటే, ఒకవేళ ప్రభుత్వం 32కి 32 తీర్చనన్న కోణంలో మాకు ప్రధానంగా మీరు నెరవేర్చాల్సినటువంటి డిమాండ్లు గివి అనే ఏమన్నా ముందుకు తీసుకొస్తా ఉందా, ఆ 32 కాకుండా మరేమైనా? తప్పకుండా రాధాకృష్ణ, వారు నిన్న చర్చల్లో కూడా లేవనెత్తిన అంశాలు ప్రధానంగా రెండు కనిపిస్తున్నాయి. ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇది ఎన్నో సంవత్సరాల తరబడి గత ప్రభుత్వం ముందు కూడా ఎన్నోసార్లు అప్పీల్ చేశారు. వారు కొత్తగా జీవో తీసుకొచ్చారు, ఆర్టీసీలో విలీనం చేస్తా ఉన్నారు, కానీ మాట తప్పారు. ఈ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టింది, ఈ మాట తప్పుతుంది. సో మాకు ప్రధానమైన డిమాండ్ ఇవైనా అమలు చేస్తే మిగతాది సమయం చూసుకొని అమలు ఇచ్చినా పర్లేదు, కానీ ఇదైతే మెయిన్ మ్యాండేటరీ అంటూ కూడా వారు ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటున్నారు. దాంతోపాటు ఏదైతే పే స్కేల్ ఏదైతే ఉందో సాలరీ వారిగా 2017కి సంబంధించిన జీతపత్యాలు పే స్కేల్ని అనుసరించి ఇవ్వాలి జీతాలు అంటూ కూడా ఇది కూడా డిమాండ్గా వారు పెడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే జీతాలు ఇప్పుడు రీసెంట్గా ఒక 3 to 4 ఇయర్స్లో చాలా తగ్గించేశారు. వీళ్ళకి వచ్చేటటువంటి అలవెన్స్ కానీ అవన్నీ కూడా తగ్గించేశారు. ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు కావచ్చు అవన్నీ పెరుగుతున్నటువంటి సందర్భంలో ఏదైతే 2017కి సంబంధించి పిఆర్ స్కేల్ ప్రకారం అప్పుడు అలవెన్సెస్ అనేటివి ఎక్కువ ఉండేది. సో అప్పుడు అదే విధంగా కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా మాకు కొంత సహాయం అవుతుంది అంటూ కూడా ఇటు ఆర్టీసీ ఉద్యోగులు రెండు ప్రధానమైన వాటి మీద తక్షణమే వీటిని అమలు చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఇందులో ఏదైతే ఈ భేటీల్లో ఈ చర్చలో వారు మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. దాన్ని వారు సమయం పడుతుంది, 4 వారాల సమయం పడుతుంది గడువు ఇవ్వాలంటూ కూడా అటు ఏదైతే కమిటీ బృందం పేర్కొంది, దానికి ఇటు జేఏసీ నాయకులు ఒప్పుకోలేదన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే దాదాపు 2.5 ఏళ్ల నుంచి కూడా ప్రభుత్వం ముందు ఏదైతే ఇదంతా ఉందో దీనికి సంబంధించిన విషయం అంతా కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రభుత్వం అండర్లో ఉన్నప్పుడు ఎందుకు జోక్యం చేసుకోదు? మేము ఎప్పుడైతే సమ్మెలకి, నిర్వాధిక సమ్మెలకి, దీక్షలకి, ధర్నాలకు వెళ్ళినప్పుడే ప్రభుత్వం సమయం అడుగుతుంది, మిగతా సమయంలో మాత్రం ఎట్లాంటి పట్టించుకోవడం లేదు. మరి మేము ధర్నాలు, నిరసనలు జరిపినప్పుడే ప్రభుత్వానికి గుర్తుంటుందా? ఇప్పుడు కూడా మేము వదిలేసి వెనక్కి పోతే ప్రభుత్వం పట్టించుకోదు, ఇదే విధంగా కాలయాపన చేసుకుంటూ వెళ్తుంది. కానీ మాకు ఎట్లాంటి సహాయం, ఎట్లాంటి న్యాయం చేసే దిశగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవట్లేదు. ఇక సమయం ఇవ్వము కూడా చర్చలకు పిలిచి మేము అడుగుతున్నటువంటి ప్రధాన డిమాండ్ల పైన చర్చించాల్సిందే, మాకు ఇస్తున్న హామీలు ఇవ్వాల్సిందే. ఎందుకంటే మేము పెద్ద గొప్ప హామీలు అడుగుతామంటూ కూడా వారు చెప్తున్నారు. అలా ముఖ్యంగా మేనిఫెస్టో పెట్టిన హామీలే మేము అడుగుతున్నాం. దానివల్లనే కాంగ్రెస్ పార్టీ కూడా ఆర్టీసీ నాయకులు కూడా ఓట్లు వేశారు, గెలిపించుకున్నాము. సో మరి అట్లాంటి గెలిపించుకున్నటువంటి పార్టీ ప్రభుత్వము ఇవాళ మోసం చేయడము తగదు అంటూ కూడా వారు మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. మెయిన్ 32 డిమాండ్లకు సంబంధించి కూడా ప్రధానమైనటువంటి ఈ రెండు ముందుగా అమలు చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఆర్టీసీ జేఏసీ
నాయకులు చెప్తున్న సందర్భం కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. సో మరి అంటే అంటే ఏదైతే ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయాలి, ఇది ప్రధానమైనటువంటి వాళ్ళ యొక్క కండిషన్. మరి ఇక్కడ ఆర్టీసీని తీసుకెళ్ళి ప్రభుత్వంలో కలిపేస్తే ఇక్కడ జరిగే బెనిఫిట్స్ ఏంటి? అసలు ఈ ఆర్టీసీ కార్మికులకు జరిగే బెనిఫిట్స్ ఏంటి? అంటే ఇప్పుడు ఆర్టీసీ అనేటిది ప్రభుత్వానికి థర్డ్ పార్టీగా పనిచేస్తుంది. డైరెక్ట్ గా ప్రభుత్వంలోనే ఇన్వాల్వ్ అయితే వారికి జీతాలు విషయంలో మొదటికి ఫస్ట్ తారీఖే జీతాలు పడతాయి. దాంతోపాటు జీతభత్యాల విషయంలో కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా పని భారం అనేది ఉండదని చెప్పుకోవచ్చు ఈ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తే. ఎందుకంటే ఇప్పుడు వారు సమయం లేకుండా పని భారం ఎక్కువ అవుతా ఉందంటూ కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఈ ధర్నాలు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నది. సో ముఖ్యంగా సమయం విషయంలో కొంతవరకు వెసులుబాటు కలుగుతుంది. దాంతోపాటు జీతభత్యాల విషయంలో కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తే డైరెక్ట్ ప్రభుత్వం నుంచే వస్తుంది కాబట్టి సో టైంకి పడుతుంది. దాంతోపాటు ఇయర్ టు ఇయర్ బెనిఫిట్స్ అండ్ అలవెన్సెస్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులు అయితే. దాంతోపాటు ఏదైతే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా వచ్చే పెన్షన్ కూడా వస్తుంది కాబట్టి సో ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ప్రభుత్వం చేతిలోనే ఉండాలి ఆర్టీసీ. ఎప్పుడైనా కూడా ఇట్లా థర్డ్ పార్టీ చేతిలో ఉండి ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ థర్డ్ పార్టీలో ఉన్నటువంటి యజమానులు కొంత శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు ఇందులో. దాంతోపాటు అనేక ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వంలో డైరెక్ట్ విలీనం చేసుకుంటే మాకు సంతోషంగా ఉంటుందంటూ కూడా ఇప్పుడు జేఏసీ నాయకులు మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. మెయిన్గా ఆర్టీసీ అంటేనే ఇవాళ పొద్దున ఆర్టీసీ ఉద్యోగి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత తిరిగి రిటర్న్ ఇంటికి వచ్చేంత వరకు కూడా తన ప్రాణానికి లెక్క లేకుండా అయిపోయింది. ఈ రోజులలో ఎక్కడ యాక్సిడెంట్లు అవుతాయో తెలియదు, ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు. అట్లాంటిది ఖచ్చితంగా ఇన్సూరెన్స్ భద్రత బీమా కూడా ఉండాలి, అది 10 లక్షలు 20 లక్షలు పైబడి ఉండాలి అంటూ కూడా ఇటు ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. ఇవన్నీ బెనిఫిట్స్ కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తే ఆర్టీసీ ఉద్యోగులకి ఇవన్నీ బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా విలీనం చేసి తీరాల్సిందే అంటూ కూడా ఇటు ఇదే ప్రధానమైన డిమాండ్ వినిపిస్తూ ఉంది రాధాకృష్ణ. ప్రభాకర్, అంటే మరి ఏదైతే ఇంతకుముందు ఏదైతే ఈ 32 డిమాండ్లు అని చెప్పేసి వీళ్ళు డిస్కషన్ పెట్టారో ఈ కమిటీ, గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి కమిటీ కావచ్చు, వీళ్ళకు జేఏసీ నాయకుల మధ్యన జరిగినటువంటి ఈ చర్చ ఏదైతే ఉందో అది 3 గంటల పాటు కొనసాగింది అన్నట్టు తెలిసింది. ఈ 3 గంటల పాటు ఏ చర్చ ఏం జరిగింది అసలు? అక్కడ అసలు ఎందుకు ఎలాంటి కండిషన్లు వీళ్ళు పెట్టిర్రు? అక్కడ కండిషన్లు ఎందుకు మరి సఫలం కాలేకపోయినాయి? దానికి ప్రభుత్వ ప్రతిపాదనలు ఏ విధంగా ఉన్నాయి? ఈ చర్చలో దాదాపు 3 నుంచి 4 గంటల వరకు నిన్న ఈవినింగ్ సమయంలో, సాయంత్రం సమయంలో దాదాపు 7 గంటల ప్రాంతంలో చర్చలకు పిలిచినట్టుగా తెలిసింది. ఆ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు, చైర్మన్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి జేఏసీ నాయకులు అందరూ కూడా ఆ చర్చలకు వెళ్ళారు. అందులో ఇటువైపు నుంచి ఆర్టీసీ జేఏసీ నాయకులు, అటువైపు నుంచి ఒక కమిటీ, ఏదైతే మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పినట్టుగా కమిటీ సభ్యులు వచ్చారు. కమిటీ సభ్యులతోని ముఖాముఖి అయ్యారు. అయిన తర్వాత దాదాపు ఇక్కడ మనము ఆర్టీసీ ఉద్యోగులతో మాట్లాడినప్పుడు, ఆ జేఏసీ నాయకులతో మాట్లాడినప్పుడు ఆ చర్చలో ఉన్నటువంటి నాయకులతో మనం మాట్లాడడం జరిగింది. తను ప్రధానంగా ఒకటే చెప్తున్నాడు, మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని చాలా సమయం వెయిట్ చేపించారు, వాళ్ళు రాలేదు, మేము దాదాపు గంట సేపు వెయిట్ చేశాము, ఆ తర్వాత వచ్చి మాతో కూర్చొని భేటీ అయ్యారు. భేటీ అయినాక మేము ప్రధానమైనటువంటి అంశాలు వారికి చెప్పడం జరిగింది. చెప్తే అది ఇప్పుడు ఏడవుతుంది, సమయం పడుతుంది, వారం రోజులు 4 వారాల వరకు కూడా దాదాపు నెల రోజుల సమయం పడుతుందని చెప్పారు. మేము ఆ విధంగా రిక్వెస్ట్ చేసుకున్నాము, నెల రోజులు కాదు, ఈ వారం 10 రోజుల్లోనే చేస్తే మేము సమ్మె విరమించుకుంటామంటూ కూడా ఇటు జేఏసీ నాయకులు చెప్పారంటూ కూడా వారు చెప్తా ఉన్నారు. చెప్పినా కూడా వినలేదు. ఈ చర్చల మధ్యలోనే వారు వెళ్ళిపోయారు, మా ముఖం చాటేసి వెళ్ళిపోయారు. మేము అడిగినటువంటి న్యాయమైన డిమాండ్లను కూడా వాళ్ళ ప్రభుత్వమే, ఈ కమిటీ కూడా పట్టించుకోవట్లేదు. మా ఆవేదన ఎవరికి చెప్పుకోవాలి? వారు చర్చలో పిలిచినప్పుడు మేము మాట్లాడేటటువంటి దాన్ని సానుకూలంగా వినాల్సినటువంటి అవసరం ఉంటుంది, వినాల్సినటువంటి అది ఉండాల్సింది. మరి ఎందుకు మధ్యలోనే లేచిపోయారు అంటూ కూడా ఈ కమిటీ ఏదైతే చేశారో అందులో 4 మెంబర్ సభ్యులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి వారు మధ్యలోనే మాట్లాడుతుంటే వెళ్ళిపోయారంటూ కూడా కొంత ఇటు జేఏసీ నాయకులు ఆందోళన చేస్తూ ఉన్నారు. సో చర్చలకు పిలిచినప్పుడు చర్చలుగానే మరి మాకు అనుగుణంగా ఉండాలి, కానీ మేము చెప్పినది వినే పద్ధతిలో ఉండాలి, కానీ వారు మా మీదనే ఇంకా దురుసుగా ప్రవర్తించడం, అంటే ప్రతిసారి ధర్నాలు చేస్తారు, నిరసనలు చేస్తారు, సో ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, కానీ ప్రభుత్వం దృష్టి కూడా ఆలోచించుకోవాలి కదా అన్నట్టుగా సో ఈ విధంగా మాట్లాడుతున్నారంటూ కూడా కొంత వీరు మాట్లాడుతూ ఉన్నారు. చూడాలి మరి
చర్చలు మాత్రం విఫలమైనాయి దాదాపు 3 నుంచి 4 గంటల వరకు. సో మధ్యలోనే కమిటీ సభ్యులు వెళ్ళిపోయారంటూ ఇటు జేఏసీ నాయకులు చెప్తా ఉన్నారు. సో మరి ఈ సమ్మె ఎన్ని రోజులు ఉంటుంది అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. మరి మరోసారి చర్చలకు పిలుస్తుందా ఇటు ప్రభుత్వం నుంచి, ఇటు ఆర్టీసీ ఎండి నుంచి, మరి ఏం జరుగుతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది రాధాకృష్ణ. అంటే ఈ రోజు ఆల్రెడీ వీళ్ళు సమ్మెలో దిగిపోయారు కార్మికులంతా కూడా, కాబట్టి మళ్ళీ ఏంటంటే సమ్మె మరి ఉధృతి మరి పెరిగిపోతే ప్రభుత్వానికి వ్యతిరేకం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది ప్రజల్లో. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఏమన్నా మరి వీళ్ళను సద్దుమంచడానికి ఏమైనా చర్చలకు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఒకవేళ చర్చలకు వస్తే సఫలమయ్యే దిశగా ఏమైనా పోయే ఆలోచనలు చేస్తూ ఉందా ప్రభుత్వం? అంటే ఆల్రెడీ ఆర్టీసీ ఎండి నాగిరెడ్డితో కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా భేటీ అయినట్టుగా తెలిసింది. ఈ చర్చల తర్వాత కొంత ఖచ్చితంగా జేఏసీ నాయకులకు కావచ్చు, ఇటు ఆర్టీసీ ఉద్యోగులకు కావచ్చు, ఆర్టీసీ ఎండి నుంచి కూడా కీలక ప్రకటన ఇచ్చారు నిన్న రాత్రి. ఎవరు కూడా సమ్మెలకు వెళ్ళొద్దు, ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టిలో ఉన్నది కొంత సమయం మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ సమయంలోనే మనకు కావాల్సినటువంటి 42 డిమాండ్లకు సంబంధించి కూడా కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా చర్చించారు. దీంట్లో కొంతమంది నాయకులు కావాల్సుకొని కొన్ని రాజకీయ ప్రలోభాలకి గురవుతా ఉన్నది. ఖచ్చితంగా ఎవరు కూడా రాజకీయ ప్రలోభాలకి గురి కాకూడదు, ప్రభుత్వం సానుకూలంగా ఉంటుంది. ఎప్పటికైనా ఈ ఆర్టీసీ ఉద్యోగుల బాగు కోసమే ప్రభుత్వం పనిచేస్తుందంటూ ముఖ్యమంత్రి నుంచి మాట ఇచ్చారు. మనకి కొంత సమయం పాటించాలి, ఖచ్చితంగా మనకి కావాల్సిన డిమాండ్లు అమలు జరుగుతాయి అంటూ కూడా వారు మాట్లాడుతున్న సందర్భం కనిపించింది. సో ఖచ్చితంగా మరి ప్రభుత్వం ఈ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది ఏంటో అని చూడాలి. అయితే నిన్న రాత్రి సమయంలోనే ఆర్టీసీ ఎండి నుంచి ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు, ఎవరు సమ్మెలకు వెళ్ళొద్దు అంటూ కూడా. ఉద్యోగాలు పోతాయి అంటూ ఇంకోవైపు కూడా అందులో పేర్కొన్నారంటూ తెలుస్తా ఉన్నది. సో ఇంకోవైపు నుంచి ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కొంతమంది ఎవరైతే సానుకూలంగా ప్రభుత్వానికి ఉంటారో ఆర్టీసీ జేఏసీ నాయకులు, వారితో కూడా కొంత కీలక భేటీ పెట్టుకుంటున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఈ భేటీలో మరి ఎట్లాంటి అంశాలు చర్చిస్తారు? మెయిన్గా వారు నిన్న జరిపినటువంటి చర్చలో 2 అంశాలు ప్రధానంగా లేవనెత్తారు. ఆ 2 అంశాలకు సంబంధించి ఏమైనా కీలక ప్రకటన చేయబోతారా సాయంత్రం వరకు అనేది కొంత చర్చగా మారుతా ఉంది. సో మొత్తానికి ఈ సమ్మె మాత్రం ఇవాళ మాత్రం ఫుల్ సక్సెస్ఫుల్గా కొనసాగుతుందని అనుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా కేవలం ప్రైవేట్ బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. ఇటు సూపర్ లగ్జరీ వీటికి సంబంధించిన బస్సులే తిరుగుతున్నాయి కానీ ఇటు ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులు మాత్రం చాలా తక్కువ ప్రాంతంలో తిరుగుతున్నాయి. కొన్ని చోట్ల కూడా అద్దాలు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. ముసరంబాగ్ సమీప ప్రాంతాల్లో కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులు డైరెక్ట్గా దానిపైన దాడి చేసినట్టుగా తెలుస్తూ ఉన్నాయి. సో ఇదంతా కూడా ఇవాళ మాత్రం సాయంత్రం లోపల ఒక ప్రకటన వస్తుందనే ఆశగా ఇటు ఆర్టీసీ జేఏసీ నాయకులు, ఆర్టీసీ ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటు ప్రజలు కూడా ఖచ్చితంగా సానుకూలంగా స్పందించి ఈ సమస్యని సాల్వ్ చేయాలంటూ ఇటు ప్రజల నుంచి కూడా విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.